విశాఖలో ఒక్కసారిగా 14 మంది వైసీపీ కార్పొరేటర్లు కూటమిలో దూకేశారు. ఇలా టక్కున పెద్ద సంఖ్యలో కార్పొరేటర్లు వైసీపీని వీడడంతో మేయర్ పదవికి ఎసరు వచ్చినట్లయింది. మహావిశాఖ నగర పాలక సంస్థలో 59 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఇందులో 14 మంది వెళ్లిపోతే ఆ సంఖ్య కాస్త 45కి పడిపోయింది. మొత్తం 98 మంది కార్పొరేటర్లు ఉండే జీవీఎంసీలో వైసీపీ మైనారిటీలో పడినట్లయింది. టీడీపీకి 29 మంది కార్పొరేటర్లు ఉన్నారు. జనసేనకు 3, బీజేపీకి 1 ఉన్నారు. ఇండిపెండెంట్లు 4 ఉన్నారు. వీరు కాకుండా విశాఖలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిచిన కూటమి సభ్యులు ఎక్స్ అఫిషియో మెంబర్స్గా ఉంటారు. అలా మ్యాజిక్ ఫిగర్ 50 నెంబర్తో కూటమి జీవీఎంసీ మేయర్ పదవిని అందుకుంటుందని అంటున్నారు. విశాఖ కార్పొరేషన్కి 10 ఏళ్లుగా ఎన్నికలు లేకపోతే జగన్ సీఎం అయ్యాక ఎన్నికలు జరిపించారు. టీడీపీ 2014లో అధికారంలోకి వచ్చిన కార్పొరేషన్ ఎన్నికలను ఈ 5 ఏళ్లలో పెట్టలేదు. అలా పదవులు అందుకున్న వారంతా జగన్కి వెన్నుపోటు పొడిచి టీడీపీలోకి వెళ్లిపోయారని వైసీపీ నేతలు అంటున్నారు. అధికారం కోసం గోడ దూకుడుకు సిద్ధపడిన కార్పొరేటర్లు ఓడిన పార్టీలో ఉండడానికి ఇష్టపడకపోవడాన్ని ప్రజలు అంతా గమనిస్తున్నారని అంటున్నారు. 2026 మార్చిలో ఈ పాలక మండలి గడువు ముగుస్తోంది. అప్పుడు జంపింగ్స్ నేతలకు టికెట్లు ఇస్తారా, అసలు ఎన్నికలు పెడతారా అన్నది కూడా వైసీపీ నుంచి వినిపిస్తున్న మాట. అయితే అధికారంలో ఉండడమే ముఖ్యం, అధికారమే విజయం కాబట్టి ఈ మాటలు ఎవరికీ పట్టవు. అలా టీడీపీ విశాఖ మేయర్ పీఠాన్ని అధిష్ఠించబోతోంది. నిరంతర వార్తా స్రవంతి కోసం వీక్షిస్తూనే ఉండండి మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.